మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. బన్నీ ఫ్యాన్స్ సైతం తగ్గేదేలే అన్నట్టుగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా అందరినీ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ట్రోలింగ్ చేసేసుకుంటూ ఉన్నారు. బన్నీ సైతం తన అభిమానుల్నే వెనకేసుకొస్తున్నట్టుగా స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటాడు. తనకు ఆర్మీ ఉందని, తన ఫ్యాన్స్ ని చూసే తాను హీరోని అయ్యానంటూ ఇలా చెబుతూ ఉంటాడు. దీంతో ఇంకా పిల్లబచ్చ ఫ్యాన్స్ అంతా కూడా ట్రోలింగ్లకు ఎగబడుతూ ఉంటారు. నంద్యాల ఎపిసోడ్ నుంచి మెగా అల్లు గ్యాప్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే హీరోల సంగతి ఎలా ఉన్నా కూడా మెగా అల్లు లేడీస్ మాత్రం కలిసే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో నిహారిక, శ్రీజ, సుష్మిత, లావణ్య త్రిపాఠి, ఉపాసన, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ ఇలా అందరూ చాలా యాక్టివ్ గా ఉంటారు. అల్లు స్నేహారెడ్డి బర్త్డే సందర్భంగా ఏ ఒక్కరి ఖాతా నుంచి కూడా బర్త్డే విషెస్ పడలేదు. చివరకు అల్లు శిరీష్ కూడా తన వదినకు విషెస్ చెప్పినట్టుగా కనిపించడం లేదు. వీరంతా సోషల్ మీడియాలో విషెస్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? పర్సనల్ గా కూడా చెప్పి ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు. కానీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే వీరు, అన్నిటి మీద పోస్ట్ పెట్టే వీరు స్నేహారెడ్డి బర్త్డేను మాత్రం ఇగ్నోర్ చేసినట్టుగా కనిపిస్తోంది. చూస్తూ ఉంటే నిజంగానే మెగా అల్లు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ మధ్య అయితే సాయిధరం తేజ్ అల్లుని అన్ఫాలో కూడా చేశాడు. ఇదే విషయాన్ని నిహారిక వద్ద ప్రస్తావిస్తే నాకు తెలీదు అంటూనే ఎవరి కారణాలు వారికి ఉంటాయని తెలివిగా చెప్పి తప్పించుకుంది. అసలు రెండు ఫ్యామిలీల మధ్య ఏం జరుగుతోందో వారికే తెలియాలి. ప్రస్తుతం బన్నీ అయితే పుష్ప 2తో డిసెంబర్ 6న రికార్డులు క్రియేట్ చేయబోతున్నారు. క్రిస్మస్ కు రామ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తుందా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. విశ్వంబర వాయిదా పడితే సంక్రాంతికి గేమ్ చేంజర్ వస్తుందని టాక్ వినిపిస్తోంది.